హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతు హిమ్ములాక్స్. ఈరోజు అయితే నేనైతే కొండలో గుత్తి వంకాయ బిర్యానీ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేనైతే ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నాను. దానికోసం ముందుగా క్యారెట్స్ బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే కొంచెం వాటర్ వేసుకొని ఒక 80% బాయిల్ అయినట్టయితే చూసుకోవాలి. 80% బాయిల్ అయిన తర్వాత వాటర్లో వడకట్టేసి ఇంకా పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. తర్వాత వంకాయల్ని అవి బాయిల్ అవుతుండగానే నేనైతే వంకాయలను అయితే మధ్యకి మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. అలా కట్ చేసుకున్న వాటిని మనమైతే వాటర్లో వేయాలి. వాటర్లో వేసిన వెంటనే అందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుంటే లోన కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ నేను ఈ వంకాయలు కట్ చేస్తుంటే ఇంకో సైడ్ అయితే క్యారెట్స్ పొటాటో అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అలా బాయిల్ చేస్తున్నాను అంటే ఒక 80% బాయిల్ అయిపోతే, ఎందుకంటే గుత్తి వంకాయకి మనం ఫ్రై చేస్తాం కదా, వాటిని కూడా బాయిల్ చేసేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అయితే అలా అయితే చేస్తున్నాను. ఇంకా వాటర్లో వేసేసి పక్కన అయితే పెట్టేశాను. తర్వాత అయితే మనమైతే కుండ ఉంటుంది కదా, కుండ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ అయితే వంకాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గుత్తి వంకాయకి మనం ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు అంటే మనం ఉల్లి ముద్ద లేదంటే పౌడర్లు ఇవి పెట్టి చేసుకుంటూ ఉంటాం కదా గుత్తి వంకాయకి, అలా అయితే ఏం చేసుకోవసరం లేదండి. డైరెక్ట్గా నార్మల్గా వంకాయ బాగా ఫ్రై అయినట్టయితే చూసుకోవాలి. వంకాయలు ఫ్రై అయిన తర్వాత మనమైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం ఎక్కువగా పెరుగు అయితే వేసుకోవాలన్నమాట. ఎక్కువగా పెరుగు వేసుకున్న తర్వాత పెరుగులోనే ఉప్పు పసుపు కారం ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే మా కారం చాలా స్పైసీగా ఉంటుందండి, అందుకని చెప్పేసి ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయట్లేదు. ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ మాత్రం వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత అందులో అయితే ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు, ఇంకా ఆల్రెడీ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్స్ పొటాటో, అవి కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ అయితే క్యారెట్స్ పొటాటో వేసుకొని బాగా కలిపిన తర్వాత వంకాయలు అయితే వేసుకున్నాను. వంకాయలు అయితే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోయాయి. అసలు అంటే ఒక 3 minutesలో చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోయి, కుండలో కూడా అంత ఫాస్ట్గా అయిపోతుందని అయితే నేను అనుకోలేదు. ఇంకా బాగా కలుపుకోవాలి ఆ రెండు కూడాను. అలా కలిపి అయితే ఒక 1 hour అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నేనైతే ఒక సైడ్ రైస్ పెట్టుకోవాలి కదా, ఆ రైస్లో కోసం ఫస్ట్ వాటర్ తీసుకొని అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా కొత్తిమీర, బిర్యానీ స్పైసెస్, కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. అవన్నీ వేసుకొని ఆ వాటర్ అనేది బాగా కెరలాలి. కెరిలినప్పుడు బిర్యానీ స్మెల్ వచ్చినట్టయితే ఉండాలన్నమాట. ఒక సైడ్ అలా చేసుకుంటే ఇంకో సైడ్ అయితే కుండ పెట్టుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా. ఒక సైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తుంటే ఇంకో సైడ్ అయితే రైస్కి అయితే వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం అయితే గ్రీన్ పీస్ అయితే వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం స్మెల్ అది పోతుందని చెప్పేసి నేనైతే అలా అయితే నాకైతే బ్రౌన్ ఆనియన్స్ గా అవటానికి అయితే ఆల్మోస్ట్ 10 minutes అయితే టైం పట్టింది. నేనైతే బ్రౌన్ ఆనియన్స్ ఏం సపరేట్ గా తీసి అలా లేయర్స్ లో అయితే వేయలేదన్నమాట. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆ కరివేపాకు వేసిన తర్వాత ఇంకో సైడ్ రైస్ బాగా కిరులుతున్నప్పుడు స్మెల్ అయితే వస్తుంది. అలా స్మెల్ వచ్చినప్పుడు అయితే మనం ఆల్రెడీ బాస్మతి రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. అవి వేసిన తర్వాత మనం బాగా ఒక 80 to 85% రైస్ అయితే ఉడికినట్టయితే చూసుకోవాలి. ఇంకో సైడ్ రైస్ అయితే వేసేసాను కదా, ఇంకో సైడ్ అయితే ఆల్రెడీ పెరుగులో అన్ని వేసి కలిపి అయితే పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేయాలన్నమాట. అవన్నీ వేసేసి బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ కూడా, అంటే వాటర్ అంటే మనం ఆ బౌల్ కడిగిన వాటర్ కూడా వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని రైస్ అయితే వేసుకొని, ఇంకా మనం ఎలా అంటే డైరెక్ట్గా ఇది పెడతాం కదా, దమ్ పెడతాం కదా, అలా అయితే పెట్టేసుకోవటమే. దమ్ డైరెక్ట్గా పెట్టేస్తాను నేను. ఇంకా సపరేట్గా ఇంకా వంకాయలు ఫ్రై చేయడం, ఇంకా క్యారెట్స్ అవన్నీ ఫ్రై చేయడం అలా అయితే చేయను. ఇంకా డైరెక్ట్గా దమ్ అయితే పెట్టేసి పైన అయితే ఒక లెమన్ కూడా పిండేసుకొని నేనైతే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 20 minutes అయితే ఉంచితే మనకైతే దమ్ అయితే అయిపోతుంది. టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి. ఆ రోజు తిన్న వాళ్ళందరూ కూడా టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే చెప్పారు. మస్ట్ ట్రై రెసిపీ అని అయితే చెప్పొచ్చు. ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నాకైతే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.